కుమారస్వామి కథతో 'గాడ్ ఆఫ్ వార్' అనే సినిమా త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని నిర్మాత నాగవంశి గతంలోనే చెప్పిండు. అయితే మొదట ఈ సినిమా ఎన్టీఆర్‌తోనే ప్లాన్ చేసిళ్ళు. మధ్యలో అల్లు అర్జున్‌తోని కూడా తీస్తామని వార్తలైతే వచ్చినాయి. ఇప్పుడు ఈ సినిమా ఎన్టీఆర్‌తోనే తీస్తున్నారు అని గత కొన్ని రోజుల నుంచైతే వార్తలు రాగా, నాగవంశి 2 రోజుల క్రితమే ఒక ట్విట్టర్ ద్వారా హింట్ ఇచ్చాడు. నేడు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించిళ్ళు. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎన్టీఆర్ హీరోగా ఈ సినిమాని ప్రకటించిళ్ళు. ఒక త్రిశూలం, ఆ త్రిశూలానికి DNA లింక్ అయి ఉన్న పోస్టర్తో సినిమాని అధికారికంగా చెప్పిళ్ళు. అయితే ఇది కుమారస్వామి కథగా తల్లి కొడుకు ఎమోషన్తో మైథలాజికల్ సినిమాగా తెరకెక్కుతుందని, ఇందులో ఎన్టీఆర్ కుమారస్వామిగా నటిస్తున్నాడని నాగవంశి గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పిండు. త్రివిక్రమ్ పెన్ పవర్, ఆయన సృష్టించే కొత్త ప్రపంచం చూస్తారు అని నేడే ఓ ట్వీట్తో నాగవంశి ఈ సినిమాపై హైప్ని పెంచిండు. ఇటీవల అందరూ పీరియాడిక్ మైథలాజికల్ కథలతో భారీ సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా అదే బాట పట్టారని చెప్పొచ్చు. దీంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో అరవింద సమేత వీరరాఘవ సినిమా వచ్చి మంచి విజయం అయితే సాధించింది. ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అయితే అందించనున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి.